డీజిల్ కార్లో పెట్రోల్ పోసినట్టుంది. పెట్రోల్ కార్లో డీజిల్ పోసినట్టు ఉంటే ఏమవుతుంది, ఆ సిస్టమ్ అనేది మారిపోయి సిస్టమ్ డిస్టర్బెన్స్ అయిపోయి మరి వర్క్షాప్కి వెళ్ళిపోతుంది ఆ కారు. అలాగే ఈ శరీరం ఈ శరీరంలో కూడా సాత్విక ఆహారం మాత్రమే వెయ్యాలి. ఎప్పుడైతే సాత్విక ఆహారం వేస్తావో నీకు దానికి ఏది కావాలో అది వేసాము కాబట్టి అది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఇది మానవ శరీరం. ఇది ఒక మృగ శరీరం కాదంటే సింహము, ఒక పులి, అది మృగము, అది పులి. ఆ పులి మాత్రం దాని శరీరం వేరు, మన శరీరం వేరు. అది పచ్చి మాంసం కూడా తింటే దాని డైజెస్ట్ అవుతుంది, అరిగిపోతుంది. మరి మనం పచ్చి మాంసం తింటే అరుగుతుందా? ఒకసారి గమనించండి. అలా ఇప్పుడు ఈ దేవాలయాల్లోకి వెళ్ళి నువ్వు మాంసం పెడతావా? పెట్టవు కదా. నువ్వు మళ్ళీ ఎంత ప్రశాంతంగా స్నానం చేసి కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు, ఉతికిన బట్టలు ఉంటే ఉతికిన బట్టలు వేసుకొని మరి ఈ ఇంట్లో దాంట్లో నెయ్యి పోసి మరి అందులో మంచి పరమన్నము ఏదో స్వీట్ తీసుకొని స్వచ్ఛంగా నేను దేవునికి పెడుతున్నాను అనే ఉద్దేశంతో మరి అది మంచి మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో అక్కడ పంతులు గారికో ఊరికో ఇస్తావు. శక్తివంతమైంది. కరెంటు కనిపించదు, లైటు మాత్రమే కనిపిస్తుంది. అలా కరెంటుతో ఎన్నో ఫ్యాన్ కనిపిస్తుంది, కరెంటు కనిపించదు. కరెంటు లేకపోతే ఫ్యాన్ పని చేయదు. అలాగే మన లోపల కారు కనిపిస్తుంది, కారు లోపల ఉన్న డ్రైవర్ నడిపిస్తేనే కారు మూవ్ అవుతుంది. డ్రైవర్ లేకుండా కారు జరగదు. కాబట్టి మా లోపల ఉన్న పరమాత్మ ఆత్మ అది కళ్ళు మూసుకొని ఎరుకతో నిద్ర కాకుండా కూర్చోండి. ఆ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, జంతువులకు ఆ అవకాశం లేదు, మానవునికి మాత్రమే అవకాశం ఉంది ఈ ధ్యానం చేయడం. ఎందుకంటే మనం వెన్నుపూస నిటారుగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు నరసింహరావు అండి, పెద్దంబర్పేట. నేను ధ్యానంలోకి వచ్చి ఒక 7 years అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి నేను ఓన్లీ సాత్విక ఆహారం, శాకాహారం మాత్రమే తింటున్నాను. ఇంకోటి మా ఇంట్లో కూడా ఓన్లీ శాకాహారం మాత్రమే తినడం అలవాటు చేసుకున్నాను. మా ఇంట్లో కూడా వండడం కూడా అదే వండడం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఏమైందంటే మామూలుగా మానవ శరీరము, మానవుడు అంటే మన లోపల మానవుడి లోపల ఒక సిస్టము ఉంది. ఆ సిస్టంలో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, పెట్రోల్ కారు ఉంది. పెట్రోల్ కారులో పెట్రోలే పోస్తాం, కానీ పెట్రోల్ కారులో డీజిల్ పోసినాం అనుకోండి, అది ఏమవుతుంది, ఆ ఇంజన్ ఖరాబ్ అయిపోయింది. అది మళ్ళీ దాంట్లో ఒక పని చేసేది ఒక పని చేయడం వల్ల అది ఇబ్బందిగా మారి దాని మిషన్ ఖరాబ్ అయ్యి ఇంజన్ ఖరాబ్ అయిపోయి పని. అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఇది ఓన్లీ మానవ శరీరం. ఈ శరీరంలో సాత్వికాహారం శాకాహారం వేయకుండా ఈ మాంసాహారం మరి వేయడం వల్ల ఇది పెట్రోల్ బండి ఉందనుకోండి, దాంట్లో డీజిల్ వేసినట్టు, ఆ డీజిల్ బండిలో పెట్రోల్ పోసినట్టుగా మనకు అప్పుడేమవుతుంది, మన లోపల ఉన్న సిస్టమ్ కానీ ఇంజన్ కానీ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు నచ్చని ఏదైనా ఒక విషయం వింటేనే మనం ఎంతో డిస్టర్బ్ అవుతాం. మరి ఇదొక మిషన్, ఇదొక సిస్టమ్ అంటే ఈ ఆధ్యాత్మికంలోని ఇదొక లోపల మనకు ఒక చైతన్య సిస్టమ్, మన లోపల ఒక
ఆ పరమాత్మ ఉన్నాడు, ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు నువ్వు గుడికెళ్ళి నువ్వు అక్కడ మాంసం పెట్టగలుగుతావా? అలాగే మన లోపల, ఎందుకంటే మన లోపలనే ఇంతకుముందు తెలియదు, మేము ధ్యానంలోకి రాకముందు మన లోపల సిస్టమ్ ఏంటిది, మన లోపల ఏంటిది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పత్రి సారు ఏం చెప్తున్నానంటే, నువ్వు ఆత్మవి, ఆత్మ అంటే భగవంతుడు అనే విషయం మేము తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏమైంది, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా చాలామంది దేవాలయాలు దేవాలయాలు అలా, ఇప్పుడు ఈ దేవాలయాల్లోకి వెళ్ళి నువ్వు మాంసం పెడతావా? పెట్టవు కదా. నువ్వు మళ్ళీ ఎంత ప్రశాంతంగా స్నానం చేసి, కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు, ఉతికిన బట్టలు ఉంటే ఉతికి బట్టలు వేసుకొని, మరి ఈ ఇంట్లో దాంట్లో నెయ్యి పోసి, మరి అందులో మంచి పరమన్నము ఏదో స్వీట్ తీసుకొని స్వచ్ఛంగా ఒక నేను దేవునికి పెడుతున్నాను అనే ఉద్దేశంతో, మరి అది మంచి మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో అక్కడ పంతులు గారికి ఒకరికో ఇస్తావు. ఆ ఇచ్చిన, అలాగే భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్నప్పుడు మన లోపల ఎలా పెడతాము? మరి అదే ఎక్కడైతే దేవాలయాలు ఎలా పెడతారో అలానే ఇది శరీరం, దేహం, ఈ లోపలనే ఈ దేవాలయాల్లోనే లయమై ఉన్న ఆత్మ. మరి ఇందులో ఉన్న లయమైన పరమాత్మకు మనం ఏం పెట్టాలి? స్వాతిక ఆహారం మాత్రమే. అప్పుడు నువ్వు శాకాహారం, స్వాతిక ఆహారం మాత్రమే పెట్టడం వల్ల నీకు, నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి అద్భుతంగా నా బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, నా మనసు కూడా చంచలమైన మనసు నిశ్చలమైంది, మన బుద్ధి పనిచేస్తుంది. మరి నాకు వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు. నా ఏజ్ 54 ఇయర్స్. ఇంకొకటి, నేను ఇంతకుముందు ఒక 88 కేజీస్ ఉండింటి, 88-90 లోపల ఉండేవాడిని. అలాంటిది ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్ తగ్గడం స్టార్ట్ అయింది. ఎందుకంటే దీంట్లో ఓన్లీ స్వాతిక ఆహారం మరి శాకాహారం మాత్రమే తినడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం వల్ల కూడా దీంట్లో ఇది, ఎందుకంటే మనకు పత్రిసారి చెప్తారు కాబట్టి, ఇప్పుడు ఇది బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మన లోపల 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు లోపల శుద్ధి చేస్తుంది. మన లోపలికి వెళ్ళి ఆ కాస్మిక్ ఎనర్జీ బయట మనకిప్పుడు మనము ఇప్పుడు చూడండి, శ్వాస ఆటోమేటిక్గా మనకు సహజంగానే నడుస్తుంది. మనమేమన్నా నువ్వేమన్నా గాలి తీసుకుంటున్నావు, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించడం, అదే ధ్యానం. కళ్ళు మూసుకొని గమనించడం, కళ్ళు తెరిచి గమనించడం. ఇందుకు ఒక ప్రాక్టీస్. కొన్ని రోజులు కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిచి కూడా ఆ శ్వాసను గమనించండి. పత్రిసారి ఏం చెప్తాడంటే, అందుకే మీకు మీ శ్వాసే మీ గురువు అని చెప్తాడు గురువుగారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో కూడా శాకాహారం, స్వాతిక ఆహారం వేస్తే ఇది మానవ శరీరం. ఇది ఒక మృగ శరీరం కాదంటే, సింహము, ఒక పులి, అది మృగము, అది పులి. ఆ పులి మాత్రం దాని శరీరం వేరు, మన శరీరం వేరు. అది పచ్చి మాంసం కూడా తింటే దాని డైజెస్ట్ అవుతుంది, అరిగిపోతుంది. మరి మనం పచ్చి మాంసం తింటే అరుగుతుందా? ఒకసారి గమనించండి. ఎందుకంటే మన లోపల మన సిస్టమ్ ఎలా ఉందో అదే మాత్రం. ఇప్పుడు డీజిల్ కార్లో పెట్రోల్ పోసినట్టుంది, పెట్రోల్ కార్లో డీజిల్ పోసినట్టు ఉంటే ఏమవుతుంది? ఆ సిస్టమ్ అనేది మారిపోయి, సిస్టమ్ డిస్టర్బెన్స్ అయిపోయి బస్ మరి వర్క్షాప్కి వెళ్ళిపోతుంది ఆ కారు. అలాగే ఈ శరీరంలో కూడా స్వాతిక ఆహారం మాత్రమే
వెయ్యాలి. ఎప్పుడైతే సాత్విక ఆహారం వేస్తావో నీకు దానికి ఏది కావాలో అది వేసాము కాబట్టి అది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఆ సిస్టంలో మరి మనం అద్భుతంగా జీవిస్తాం. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ మనకు సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. మరి ఆ సొల్యూషన్ దొరకడం వల్ల మనం ముక్తిని పొందగలుగుతాం. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం కూడా పొందడానికి అవకాశం ఉంది. అందుకనే మరి పత్రిసారు మనము ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా మనం పరినిర్వాణం పొందేంత మార్గం మనకు మంచి ముక్తి మార్గం పొందే అవకాశాన్ని మనకు ఉంది. దాన్ని ఉపయోగించుకునే వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ మిషన్ని ఓన్లీ శరీరం అనేది ఒక మిషన్. శరీరంలో మనకు మనసు, బుద్ధి, శరీరము, మనసు, బుద్ధి 3 ఉన్నాయి. ఈ మూడింటిని మనము దాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవాలి. మరి మనసును కూడా మనసు ఈ శరీరాన్ని నడిపిస్తున్న మనసు. ఆ మనసు బుద్ధికి చెప్తుంది మన జ్ఞానమా అజ్ఞానమా. మన బుద్ధి వల్ల బుద్ధి వికసిస్తే జ్ఞానంతో మాట్లాడతాం, జ్ఞానంతో తింటాం, జ్ఞానంతో పనిచేస్తాం. లేదు అంటే అజ్ఞానం, ఆ జ్ఞానం లేని వారిలా ప్రవర్తిస్తాం. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ శరీరం ఓన్లీ సాత్విక ఆహారం మాత్రమే తినండి, గుడ్లతో సహా మాంసాహారం తినకుండా ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కావాలంటే చూడండి. ఎందుకంటే భగవంతుడు మనలో ఇప్పుడు ఈ లోపల ఉన్న ఆ చైతన్యం అంటావా, ఏదైనాను నీ ఇష్టం, ఆత్మ అంటావా, ప్రాణం అంటావా, ఈ ప్రాణానికి మరి ఈ సిస్టమ్ ప్రాణానికి ఏదైనా సరే, నువ్వు ప్రాణం అనుకుంటావో, నువ్వు చైతన్యం అనుకుంటావో, మరి ఇది ఉంటేనే కదా ఈ శరీరం ఉండేది. అది ఉంటేనే శరీరం ఉంటుంది. లేదు అంటే ఈ శరీరాన్ని కాల్చేస్తారు. శరీరాన్ని కాల్చకుండా ఈ శరీరాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి అంటే శాకాహారం తినండి, సాత్విక ఆహారం తినండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. సాత్విక ఆహారం మాత్రమే అది అమృతాహారం. శాకాహారం ఒక అమృతాహారం, సాత్విక ఆహారం ఒక అమృతాహారం. అమృతం ఎలా అయితే మనకు అమృతాహారం మన లోపల తింటే ఎలా అయితే దానికి ఆ చావు లేకుండా ఉంటుందో, ఇది కూడా ఒక అమృతాహారం, శాకాహారం మాత్రమే. శరీరాన్ని వదిలేస్తాం కానీ మనకు చావంటూ లేదు. శరీరాన్ని మాత్రమే వదిలేసి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటాం. పాత బట్టలను తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్టే అని చెప్పి పత్రిసారు ఖచ్చితంగా క్లియర్గా చెప్తారు. అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని గమనించి ఆలోచించండి. నా మాటలు కూడా వినండి, వినడం అలవాటు చేసుకోండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. అందుకనే శాకాహారం మానేయండి, శాకాహారం మాత్రమే తినండి, సాత్వికాహారం మాత్రమే. మాంసాహారం మానేయండి. ఆ మాంసం ఇప్పుడు మీరు చూడండి, ఆ బయట ఉండే వారిలో మరి ఎలా వండుతున్నాడు, మరి ఆ హోటల్లో ఎలా వండుతున్నాడు అని ఒక్కసారి మీరు గమనించి, మరి అది ఎక్కడ మనకు మంచిగా దొరుకుతుంది దాన్ని చూసి మనము ఒకసారి తింటే బాగుంది బాగలేదని మనమే చెప్పగలుగుతాం. అలాగే మరి మన ఇంట్లో కూడా ఓన్లీ శాకాహారం, సాత్వికాహారమే తినండి. ఒక జీవిని హింసిస్తున్నాము. ఒకసారి ఏంటంటే మీరు ఆ జీవిని చంపేవారిలో చంపుతున్నారు. మరి ఆ చంపేటప్పుడు అది ఎంత అవస్థ పడుతుంది అనేది ఒకసారి అది కోసేటప్పుడు చూడండి. చూస్తే మీకే
అర్థమవుతుంది. ఏదైనా కానీ దాన్ని అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఒక బ్లేడ్తో కట్ అయినా కానీ మనం ఎంతో నొప్పి ఉంటుంది, అవునా? ఇప్పుడు ఖాళీ బ్లేడ్ కట్ అయితేనే ఎంతో అవస్థ పడతాం. మరి ఆపరేషన్ చేసేవాళ్ళు డాక్టర్స్ కూడా నీకు నొప్పి కాకుండా మత్తు ఇచ్చి దాన్ని ఆ కుట్లేయడం వల్ల సరే, ఆ కుట్లు వేసిన తర్వాత ఆ మత్తు పోయిన తర్వాత నీకు ఎంత పెయిన్ ఉంటుంది. మరి ఆ జీవికి మెడ కోసి ఆ ప్రాణాన్ని తీసి నోటి టేస్ట్కు మాత్రమే, అది ఏమీ నీకు ఉపయోగపడదు. పెట్రోల్ కార్లో డీజిల్ పోసినట్టే, అంతే, ఏం పనిచేయదు. అందుకనే నువ్వు ఎంత జీవహింస, ఎంత మాంసం తింటావో అన్ని హాస్పిటల్లో ఎక్కువ అవుతుంది. అదంతే. అందుకని నేను అందరికీ చెప్తాను, నేను ఇప్పుడు ఎందుకంటే నా అనుభవపూర్వకంగా 6 years కంప్లీట్ అయ్యి 7 yearsకు దగ్గర వచ్చింది. నేను ఓన్లీ శాకాహారం మాత్రమే తింటాను, సాత్విక ఆహారం మాత్రమే తింటున్నాను. కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా వినండి. విని మీరు కూడా అందరూ కూడా శాకాహారులు కాండి. మా గురువుగారు ఏమంటారంటే ధ్యానం చేయకున్నా సరే మీరు శాకాహారులు కాండి చాలు. ఆయన లక్ష్యం అదే, శాకాహార జగత్ కావాలి, మనం ప్రపంచం మొత్తం శాకాహార జగత్ కావాలని పత్రి సారు మరి ప్రపంచం మొత్తం తిరిగారు. మరి ఆ ప్రపంచం మొత్తం తిరిగి మరి ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చింది. ఇప్పుడు మేమైందంటే ఈ వీడియో రికార్డ్ చేసి చెప్తున్నాం. కొంచెంమంది శాకాహార ర్యాలీలకు పబ్లిక్లోకి వెళ్ళి చెప్తున్నారు. మళ్ళీ ఇంకొంచెం మంది మామూలుగా 1 to 1 కూడా బాబు మాంసాహారం బంద్ చేయండి, సాత్వికాహారం శాకాహారం మాత్రమే తినండి అని చెప్తున్నారు. కాబట్టి మీరు శాకాహారం మాత్రమే తినండి, సాత్విక ఆహారం మాత్రమే తినండి, మాంసాహారం మానండి. ఈ సిస్టమ్ ఓన్లీ స్వాతికారానికి సంబంధించింది, శాకాహారంకి సంబంధించింది. ఈ సిస్టమ్, ఈ లోపల ఉన్న సిస్టమ్ ఇప్పుడు నువ్వు లోపల వేసేస్తున్నావు. లోపల వేసిన తర్వాత నీ లోపలకెళ్ళి ఆ ఫుడ్ మరి ఇన్సులిన్గా మారి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ బ్లడ్ కావాలి మనకు. ఎప్పుడైతే బ్లడ్ తక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పి బ్లడ్ ఎక్కిస్తున్నాడు. మరి అలాగే ఎప్పుడైతే మరి నువ్వు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక సిస్టమ్, మీరు సిస్టమే అంటారు కానీ మేమేమైతే మన లోపల ఉన్న ఆత్మ చేస్తుంది. ఇది 2,72,000 నాడులు ఉంటాయి, అవి శుద్ధి చేస్తుంది ధ్యానం చేస్తే. అలాగే మనకు 200 క్రియలను చేస్తుంది మన ఈ లోపల. ఈ 200 క్రియలని మరి తింటున్నాం. తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కచరా మనకు మోషన్లో మరి మనం తినే వాటర్ అవసరం ఉన్నదాన్ని చేసి అవసరం లేని దాన్ని మరి యూరిన్లో మోషన్లో బయటికి పంపిస్తున్నారు. నువ్వేమైనా చేయి పెట్టి తీసి అది చేస్తున్నామా? లేదు కదా. నువ్వు లోపల ఈ శరీరాన్ని మరి కాపాడుకోవడానికి ఒక సిస్టమ్ పనిచేస్తుంది. సిస్టమ్ అందుకే అంటే సిస్టమ్ పనిచేస్తుందని తెలియని వారికి ఒక అర్థం కావడానికి చెప్తున్నాను. కానీ యాక్చువల్గా ఏంటంటే మన లోపల ఒక భగవంతుడు ఉన్నాడు, ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడే చేస్తున్నాడు. ఆయన లోపల 200 క్రియలని చేయిస్తున్నాడు. మన లోపల ఆ 200 క్రియలను చేయించి మనని ఈ సృష్టి మన లోపల ఉన్న సృష్టిని కాపాడుకోవడానికి మన లోపల ఈ శరీరాన్ని మరి కాపాడుకోవడానికి మన లోపల సిస్టమ్ కరెక్ట్ ఉంటే, ఇప్పుడు చూడు ఇంజన్ ఎంత మంచిగా ఉంటే కార్ అంత బాగుంటుంది, అలా వెళ్తుంది. కాబట్టి మనం ఇంజన్ ఖరాబు కాకుండా మరి మనం ఇందులో ఓన్లీ శాకాహారం మాత్రమే
వేయాలి. మరి చూడండి, మరి మానవునిది ఓన్లీ శాకాహారం మాత్రమే. పులి, సింహం దాని పళ్ళు కూడా సపరేట్గా ఉంటాయి. అది పండ్లు చూడండి, ఆ పండ్లకు మానవుని పళ్ళు వేరే ఉంటుంది. అంటే మానవుడు మరి ఓన్లీ వండుకొని తింటాడు, అది పచ్చి మాంసం కూడా తింటుంది, డైజెషన్ అవుతుంది. దానికి 3 మీటర్లు ఉంటుంది పేగు, మనకు 36 మీటర్లు ఉంటుంది. శాకాహారం మరి శాకాహారం తినే జంతువు కూడా చూడండి, అది పేగు పెద్దగా ఉంటుంది. అదే మాంసం తినే అంటే ఒక సిస్టమ్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు శాకాహారం మాత్రమే తినండి, స్వాతికారం. మాంసాహారం బంద్ చేయండి, మాంసాహారం బంద్ చేయండి. ఇది లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నా అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి అందరూ మళ్ళీ శాకాహారులు కావాలి అనే ఉద్దేశం మాది. మా గురువుగారిది కూడా శాకాహార జగత్ కావాలని. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో, మీరేం చేసే అవసరం లేదు. శ్వాస ఎంత ఈజీగా ఉంటుంది. ఇది మీకు మీరు ఇంట్లో మీరు కూర్చొని శ్వాసను గమనించండి. అంటే ఆలోచన రానివ్వండి, కళ్ళు మూసుకోండి. లేదు అంటే ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోండి. కొన్ని రోజులకి మీకు అలవాటు అయిపోతుంది, ఆ శ్వాస అర్థమవుతుంది. ఆ శ్వాస అర్థమైన తర్వాత మీకు మంచిగా ఆ ఆనందం. యాక్చువల్ ఏంటంటే అందరూ మా గురువు గారు కానీ మేము కానీ మేము ఎంతో ఆనందిస్తున్నాము. మేమైతే ఎంత ఆనందంగా జీవిస్తున్నావో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించడానికే మేము ఈ అనుభవపూర్వకంగా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి. లైక్ చేసి ఇది అందరికీ వెళ్ళేటట్టు, ఇప్పుడు మీరు ఏదైతే లైక్ చేస్తారో ఆ లైక్ చేయడం వల్ల మీకు కాకుండా ఎంతోమందికి, కొత్త వారికి కూడా మా వీడియో అది యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వడం వల్ల అది మీకు కూడా పుణ్యం జరుగుతుంది. అది ఎవరో ఒకరికి కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా మరి మారితే ఆ పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది లైక్ చేసి వారికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. అందుకే మేము ఏంటంటే రికార్డ్ చేసి ఆ యూట్యూబ్లో మేము పెట్టడం వల్ల ఎవరికి అది మరి అవసరం ఉంటే వాళ్ళకు మరి అవుతుంది. కాబట్టి ఇది శ్వాస మీద ధ్యాస ఏం లేదు. కళ్ళు మూసుకొని హాయిగా కళ్ళు ఏదంటే ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోండి, కళ్ళు తెరవకుండా కొద్దిసేపు. నువ్వు ఎంతసేపు ఫస్ట్ ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు, లేదు అంటే అర్ధగంట కళ్ళు మూసుకొని ఎరకతో నిద్ర కాకుండా కూర్చోండి. ఆ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, జంతువులకు ఆ అవకాశం లేదు, మానవునికి మాత్రమే అవకాశం ఉంది ఈ ధ్యానం చేయడం. ఎందుకంటే మనం వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఇప్పుడు మరి జంతువులకు ఇట్లా వంగినట్టు ఉంటుంది. అందుకనే మనకు ఎప్పుడైతే నిటారుగా ఉంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మనకు ధ్యానం చేస్తే మనకు 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులను శుద్ధి చేసి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లీనింగ్, మన లోపల ఉన్న ఆ నెగిటివ్స్ అన్నీ క్లీనింగ్ అవుతుంది. మనకు చెడు ఆలోచనలు కానీ, చెడు మాటలు కానీ, చెడు ప్రవర్తన కూడా నుంచి కూడా మనం మంచి ఆలోచన మనకు బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి వికసిస్తూ ఉంది. మనం అజ్ఞానంలో ఉండకుండా ఆ జ్ఞానం గురించి తెలుసుకుంటాము. ఈ కనిపించే ఈ శరీరం జ్ఞానం కాకుండా కనిపించని ఆ జ్ఞానం అంటే సూక్ష్మమైంది, ఇది స్థూలమైంది. ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాం. సూక్ష్మమైంది చాలా శక్తివంతమైంది. కరెంటు కనిపించదు, లైటు మాత్రమే కనిపిస్తుంది. అలా కరెంటుతో ఎన్నో ఫ్యాన్ కనిపిస్తుంది, కరెంటు కనిపించదు. కరెంటు లేకపోతే ఫ్యాన్ పని చేయదు.
అలాగే మన లోపల కారు కనిపిస్తుంది. కారు లోపల ఉన్న డ్రైవర్ నడిపిస్తేనే కారు మూవ్ అవుతుంది. డ్రైవర్ లేకుండా కారు జరగదు. కాబట్టి మా లోపల ఉన్న పరమాత్మ, ఆత్మ, ఆయనని మనము ఆయనకి ఏది కావాలో అది చెయ్యాలి. సాధన, సాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. ఈ సేవ ప్రతిసారి సేవ కూడా, ఎందుకంటే ఏదో ఒక సేవ, ధ్యాన జగత్, మరి శాకార జగత్, పిరమిడ్ జగత్, అలా మీకు ఏది అయితే అది చేయొచ్చు. మీకు ఏదైతే మేము ఏదైతే తెలుసో, మేము ఎలాగైతే ఆనందంగా జీవిస్తున్నామో అందరూ కూడా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.